శారద కూతురు మమత సిటీలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. తనతో పాటు ఆ రూమ్లో యూట్యూబర్ స్మైలీగా చెప్పుకునే లలిత కూడా ఉంటుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకరోజున లలితకి దేని మీద వీడియో తీయాలో అర్థం కావటం లేదు. దిగులుగా ఉంటుంది. ఏంటి యూట్యూబర్ స్మైలీ గారు ఈరోజు దిగులుగా కూర్చున్నారు? ఈరోజు వీడియో తీయటానికి ఏ టాపిక్ దొరకలేదే. అబ్బా నమ్మాలా? నమ్మితే నమ్ము, లేదంటే లేదు. ఇప్పుడు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. లలిత, ఇది రంజాన్ మాసం. ఇప్పుడు హలీం అయితే చాలా ఫేమస్. చిన్న పెద్ద అనే తేడా కూడా లేకుండా హలీంని ఎంతో ఇష్టంగా తింటారు. నువ్వు హలీం మీద ఫోకస్ చేయి. ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్ హలీం మీదనే వీడియోస్ చేస్తున్నారు. యూట్యూబ్లో చాలా ఉన్నాయి. హలీం రుచిగా చేస్తూ అక్కడి ప్రపంచానికి పరిమితం కాని కొత్త వాళ్ళని నేను పరిచయం చేయాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. అయితే మా ఇంటికి వెళ్దాం లలిత. మీ ఇంటికా? అవును, మా ఇంటికి. మా వదిన అనామిక చేసే హలీంని నువ్వు ఒక్కసారి టేస్ట్ చేసి చూడు. వావ్ అనకపోతే నా పేరే మార్చేసుకుంటా. ఇక ఆలస్యం చేయకుండా బయలుదేరదాం మమత. ఇప్పుడు ఎలాగో రంజాన్ మాసం నడుస్తుంది. మీ వదిన హలీం చేయడం మొదలుపెట్టే ఉంటుంది. నువ్వు చెప్పినట్టు టేస్ట్ చేస్తాను అని ఇద్దరూ మాట్లాడుకుని బస్ ఎక్కారు. మమత చెప్పింది నిజమే. చిన్న చిన్న ఫుడ్ బిజినెస్లు చేసుకుంటూ బతుకుతున్న శారద, అనామిక అనే అత్తాకోడళ్ల కుటుంబానికి ప్రతి సంవత్సరం రంజాన్ దగ్గర పడితే వాళ్ళింట్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం మొదలయ్యేది. బియ్యం, గోధుమలు, మటన్, మసాలాలు అన్నీ ఇంటి ఆవరణలో గుట్టలుగా పేరుకుపోయేవి. పెద్ద పెద్ద గిన్నెల్లో గంటల కొద్దీ మగ్గే మటన్ హలీం వాసన గల్లీ మొత్తాన్ని అలరించేది. ఆ సీజన్లో వచ్చిన డబ్బే వారి సంవత్సరపు ఖర్చులకు బలంగా నిలబడేది. ఆ రోజు కూడా శారద, అనామిక మటన్ హలీంని అమ్మేశారు. రాత్రి 11 దాటిన తర్వాత బైక్ మీద రమేష్, అనామికలు ఇంటికొచ్చారు. వాళ్ళ కోసం చూస్తున్న మమత కనిపించింది. అత్తాకోడలిద్దరూ సంతోషపడ్డారు. నువ్వెప్పుడొచ్చావు తల్లి? నేనొచ్చి 2 గంటలవుతుంది. బాగున్నావా మమత? బాగున్నాను వదినా. మీరందరూ బాగున్నారు కదా? నాన్న, అన్నయ్య రాలేదు? వస్తారులే తల్లి. హలీం తయారు చేసి అమ్మే దగ్గర అన్నిటిని సర్దొత్తారులే. మమత, ఒక 10 నిమిషాలు అత్తయ్యతో మాట్లాడుతూ ఉండు. నేను చకచక వంట చేసేస్తాను. నేను వంట చేశాను వదినా. నా ఫ్రెండ్ లలిత కూడా వచ్చింది. ఏది? ఎప్పుడు చూడు వీడియోలు తీస్తుంది కదా, ఆ అమ్మాయేనా? అవును మమ్మీ, చాలా మంచిది. ఆ వీడియోల ద్వారా వచ్చే డబ్బులతోనే తన అమ్మ వాళ్ళని చూసుకుంటూ తమ్ముడిని చదివిస్తోంది. సరే సరే మమత, తినడానికి రమ్మని పిలు. మేం తినేసాం వదినా, మీరు తినేసి పడుకోండి. అమ్మా, నువ్వు నాన్న. అలాగే తల్లి, మీరు మా గదిలో పడుకుంటారు, నేను మీ నాన్న హాల్లో పడుకుంటాంలే. వెళ్ళి పడుకోండి. ఇక మమత వెళ్ళిపోయింది. అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉండగా ఓ అరగంట గడిచిన తర్వాత రమేష్, ప్రసాద్లు వచ్చారు. అందరూ కలిసి అన్నం తింటూ ఉంటారు. అప్పుడు ప్రసాద్ సంతోషంగా, నా బంగారు తల్లొచ్చిందా? నేను చెప్పాను కదా అత్తయ్య, మమత చేసిన వంట తిని మావయ్య ఖచ్చితంగా గుర్తుపడతాడని. ఏమా కోళ్ళ, సిటీ నుంచి మమత వచ్చిందా? అయితే వచ్చింది మావయ్య. మీకు తనకిష్టమైన కూరని చేసింది. మరి అప్పటినుంచి చెల్లిని పిలవకుండా మనమే తింటున్నావేంటి? మీ చెల్లి మమత తన ఫ్రెండ్ లలిత తినేసి పడుకున్నారు. ఇప్పుడు మనం తిన్నాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. తినండి, కూతురు ప్రయాణం చేసి బాగా అలిసిపోయింది అని శారద చెప్పగానే ఇక ఎవరూ ఏమీ మాట్లాడకుండా తిన్నారు. ఇక ఆ మరుసటి రోజున అనామిక వంట చేస్తూ ఉండగా మమత, లలిత రెడీ అయ్యి కిచెన్లోకి వెళ్లారు. లలితని పరిచయం చేసింది మమత. వదినా, నువ్వు మటన్ హలీం వండడంలో స్పెషల్ అంట. నా మీద అభిమానంతో మమత అలాగే చెబుతుందిలే లలిత. అసలు తన మాటలు నమ్మొద్దు లలిత. మా వదినకి పొగడ్తలంటే నచ్చవు. మా వదిన చేసే మటన్ హలీంలో ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. నిజం చెప్పొదినా, ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ తప్పకొస్తారా లేదా అని మమత అడుగుతూ ఉండగా అప్పుడే అక్కడికి శారద వచ్చింది. వాళ్ళ మాటలు వినింది. లలిత, మమత చెప్పేది నిజమమ్మా. అన్నామేక నా కోడలు అని చెప్పుకోవడం కాదు గాని మటన్ హలీం చాలా బాగా చేసుద్ది. నాతో ఇంతకు ముందు చెప్పింది. ఇదంతా తన అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న రహస్య మసాలా కలయికని చెప్పింది. నిజం లలిత, ప్రతి రంజాన్లో ఈ అత్తా కొడల హలీం స్టాల్ ముందు పెద్ద క్యూ ఉంటుంది. సాయంత్రం వెళ్దాం, అప్పుడు నీకే తెలుస్తుంది. వదిన, ఇక నిన్ను ఫేమస్ చేస్తాను చూడు. లలిత, నన్ను ఫేమస్ చేయడం కాదు, హలీంని ఫేమస్ చేయి.
ఈ రంజాన్ సీజన్ అయిపోయాక ఆదాయం మళ్ళీ తగ్గిపోతుంది. ఆర్థిక ఒత్తిడి మళ్ళీ మొదలవుతుంది. ప్రతిరోజు సాయంత్రం కుటుంబం అంతా కూర్చొని ఖర్చుల గురించి మాట్లాడుకోవాలి. వదినా, నువ్వు చేసే మటన్ హలీం అంత బాగుంటే దాని సంవత్సరం మొత్తం అమ్మితే బాగుంటుంది కదా. హలీం అంటే రంజాన్ స్పెషల్ కనుక కొంటారు, తింటారు. అదే సీజన్ తర్వాత ఎవరు కొంటారమ్మా అని శారద అనింది. వదినా, ఇప్పుడు ఫుడ్ ట్రెండ్స్ మారిపోయాయి. ప్రజలు ఏదైనా రుచిగా ఉంటే ఎప్పుడైనా తింటున్నారు. మనం బ్రాండింగ్ మార్చాలి, ప్యాకేజింగ్ని మెరుగుపరుచుకోవాలి అని లలిత వివరించింది. లలిత మాటల్లో నమ్మకం కనిపించింది. మమత కూడా లలితకి మద్దతుగా నిలిచింది సోషల్ మీడియాలో ప్రమోట్ చేద్దాం, ఆఫర్లు పెడదాం అని లలిత చెప్పింది. అది అత్తాకోడలిద్దరికీ నచ్చింది. ఇంతలో రమేష్ ప్రసాదులు పెద్ద సంచిలో మటన్ తీసుకుని బైక్ మీద ఇంటికొచ్చారు. అదిగో మీ నాన్న మీ అన్నయ్య మటన్ తీసుకొచ్చినట్టున్నారు. కోళ్ళ, మనం మటన్ హలీం తయారు చేసే పని మొదలు పెట్టేయాలి. అలాగే అత్తయ్య అని అనామిక చెప్పింది. మమత లలిత ఇద్దరూ బయటకొచ్చారు. ప్రసాద్ కూతురు మమతని చూసి మురిసిపోయాడు. ఆప్యాయతగా కూతురుని ఎదకు హద్దుకున్నాడు. తండ్రి ప్రసాద్ని చూసి మమత ఎంతో సంతోషపడింది. ఆ తర్వాత అన్నయ్య రమేష్ ఎంతో అనురాగంగా పలకరించాడు. రమేష్కి తన చెల్లెల్ని చూడగానే కన్నీళ్ళొచ్చాయి. అదేంటన్నయ్య, నేను ఇంటికొచ్చిన కన్నీళ్ళు పెట్టుకుంటావు, హాస్టల్కి వెళ్ళినా కన్నీళ్ళు పెట్టుకుంటావు అని మమత అంటూ ఉంటే అప్పుడే శారద అనామిక బయటకొచ్చారు. మీ అన్నయ్య కన్నీళ్ళకి అర్థం నేను తప్ప ఎవరు చెప్పలేరులే మమత. నేను చెప్తాను కోళ్ళ. చెప్పండి అత్తయ్య. మామత వచ్చినప్పుడు ఆనందంతో వచ్చి కన్నీళ్ళయి, తన హాస్టల్కి వెళ్ళేటప్పుడు బాధతో కూడిన కన్నీళ్ళు. నిజమేనమ్మా? నిజమే అత్తయ్య. మమత కుటుంబాన్ని చూస్తున్న లలితకి తన తల్లిదండ్రులు, తమ్ముడు గుర్తుకొచ్చారు. మమత లలితని అందరికీ పరిచయం చేసింది. ఇక లలిత విషయం చెప్పింది. మొదట్లో రమేష్ కొంచెం సందేహించాడు. కానీ ప్రయత్నం చేయకుండా ఉండటం కూడా అంత మంచిది కాదని ఆలోచించి లలితకి పర్మిషన్ ఇచ్చాడు. ఇక కుటుంబం కలిసి చిన్న ప్లాన్ తయారు చేసింది. హలీం కేవలం రంజాన్ స్పెషల్గా కాకుండా హెల్దీ ప్రోటీన్ మీల్గా ప్రజలకి పరిచయం చేయాలని ఈ ప్రయత్నం చేద్దాం. అలాగే చెయ్యమ్మా, నీ వెనక మేముంటాంగా, నీకన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం అని అనామికకి కొండంత భరోసానిచ్చారు. ఆ రోజు నుంచి అత్తాకోడలు కలిసి రోడ్డు మీద మటన్ హలీం అమ్మకుండా బస్టాండ్ దగ్గరలో చిన్న షాప్ని అద్దెకి తీసుకున్నారు. అనామిక హలీం హబ్ అనే బోర్డు పెట్టారు. కొత్తగా లోగో డిజైన్ చేశారు. ప్యాకేజింగ్ కోసం చిన్న కంటైనర్లు కొనుగోలు చేశారు. కస్టమర్లకు హోమ్ డెలివరీ కూడా ప్రారంభించారు. లలిత ప్రతిదాన్ని షూట్ చేసి తన ఛానల్లో పోస్ట్ చేయటం మొదలుపెట్టింది. మొదటి కొన్ని వారాలు కష్టంగానే గడిచాయి. ఏంటి కోళ్ళ ఇది, రోజుకి 5-6 ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. ఇట్టగైతే మన పెట్టిన షాప్ రెంట్ కూడా రాదు. మన కష్టాల్లోకి వెళ్ళిపోతాం. అవునమ్మా అనామిక, మనకు తెలిసిన వాళ్ళు ఇది హలీం సీజన్ కాదుగా, ఎందుకు హలీం అమ్ముతున్నారంటున్నారు. డబ్బులు పోగొట్టుకోవాలని అంత ఆశగా ఉందా అని హేళన చేస్తున్నారమ్మా ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకండి మావయ్య, విజయం మనకే వస్తుంది అని అనామిక ధైర్యం చెప్పి తన రుచి మీద విశ్వాసం కోల్పోలేదు. లలిత సోషల్ మీడియాలో వీడియోలు పెట్టింది. హలీం తయారీ విధానం, హైజీన్, క్వాలిటీ గురించి వివరించింది. లలిత, మమత తెలిసిన వాళ్ళకి ఫ్రీగా శాంపుల్స్ ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే మాట ప్రచారం మొదలైంది. రంజాన్ సీజన్ అవుట్ అయినా ఎంత రుచిగా హలీం ఎక్కడా దొరకదు. నన్ను నమ్మండి, తిని చూడండి, నచ్చితేనే డబ్బులు ఇవ్వండి అని చెప్పింది. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ రోజు నుంచి వారి షాప్ ముందు మళ్లీ క్యూ కనిపించింది. ఆదాయం క్రమంగా పెరిగింది. చికెన్ హలీం, వెజ్ హలీం, మినీ ఫ్యామిలీ ప్యాక్ ప్రతి వారం ఒక స్పెషల్ ఆఫర్ పెడుతూ వచ్చారు. అలా అత్తాకోడళ్ల మటన్ హలీం పేరుతో మొదలైన హలీం ప్రయాణం వారిని మరింత ముందుకు తీసుకువెళ్ళింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.